Ratnakar, National President for ROCS and Mal Mahanadu. ROCS stands for Roar Against Categorization Conspiracy of SCs and STs of India. మాల మహానాడు అంటే దేశం మొత్తం మీద ఎవరికీ తెలియదు కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఏదైతే ఉందో ఇది దేశం మొత్తానికి సంబంధించినటువంటి మూమెంట్ కాబట్టి as far as the Telugu states are concerned, it is being called as Mal Mahanadu. When we go out of the state of AP, that comes under the banner of ROCS, the Roar Against Categorization Conspiracy of SCs and STs of India. కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన మిత్రులారా, I have been there in this movement for 30 years almost. Right from the beginning, I have been fighting against the subclassification of SCs and STs because nobody is coming forward to fight against this draconian law which was brought forward to the what is that? It is a blatant, open conspiracy on the unity of Dalit community. I am seriously involved in this movement. Please, all of you kindly cooperate. Okay? తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది మిత్రులారా. మనమంతా ఐక్యంగా పోరాడవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజెప్పేది ఒకటే, మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరులో 100కే నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. అందుకనే ఈనాటికి కూడా 96% ఆఫ్ ఎస్సీ పాపులేషన్ పల్లెల్లో ఈనాటికి బాటమ్ లెవెల్లో పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు మిత్రులారా. ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని, ఈ సీట్స్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అపూర్వ సహోదరులు, మరి గురుశిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. అయితే మోడీ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా. ఈ 100లో నలుగురికి ఇచ్చే ఈ సీట్లని ఇన్ని కులాలకు ఎలాగ సమంగా పంచుతారు? ఇదే సబ్ క్లాసిఫికేషన్, ఎస్సీ వర్గీకరణ అంటే ఇదే మిత్రులారా. నేను అదే చెప్తా ఉన్నాను మోడీ గారికి ఫస్ట్ నుంచి కూడా. మోడీజీ, अगर आपको सच्चा प्यार है एससी लिस्ट में बाकी जातियों पर, अगर आपको सच्चा प्यार है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी. आप कर सकते हैं तो एक काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी. यह काम देश के लिए अच्छा नहीं है. మోడీ గారు, మీకు చేతనైతే ఎస్సీ రిజర్వేషన్ ఇంకో 10% పెంచి మిగతా కులాలకు ఇచ్చేయండి. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ దెమ్. వారికి మేము వ్యతిరేకం కాదు. అంతేగాని మాకిచ్చే ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకులు పడేసి దీంట్లో వాటాల కోసం కొట్టుకు చావండ్రా, మీరు రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకండ్రా అనే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు మిత్రులారా. అదే మోడీ గారికి కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటికీ చెప్పదలుచుకుంది అదే మిత్రులారా. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని బూచిగా చూపించి ఎస్సీ రిజర్వేషన్ అంతా వీళ్ళే తినేస్తున్నారని చెప్పేసి మనల్ని మిత్రులారా దొంగలుగా చూపించి మన కమ్యూనిటీని టార్గెట్ చేసి అన్యాయంగా రాజకీయ పార్టీలు మిగతా వర్గాలు కూడా తొక్కేస్తూ ఉన్నాయి. ఎస్సీ రిజర్వేషన్ లో బెనిఫిట్ పొందినటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా మనకెందుకు లేని వదిలేశారు మిత్రులారా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ఇక చేసేది ఏముందని అనుకుంటున్నారు మిత్రులారా. డోంట్ థింక్ దే కాంట్ బి చేంజ్డ్. అవి చేంజ్ చేయలేమని మాత్రం అనుకోకండి. ఈజ్ ఇట్ గీత ఆర్ ఖురాన్ ఆర్ బైబిల్ దట్ కాంట్ బి చేంజ్డ్? ఇదేమన్నా భగవద్గీత, ఖురానా, బైబిలా మార్చలేకపోవడానికి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అలాగే మన మోడీ ఏమన్నా దేవుళ్ళు అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దళితులకు హోల్సేల్ మేనమామ, ముఖ్యంగా మాలలకు మేనమామ అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా ఎస్సీ వర్గీకరణపై తన స్టాండ్ ఏంటో చెప్పలేదు మిత్రులారా. అత్యంత బాధాకరమైనటువంటి విషయం. మాలపేటలోకి వచ్చి ఈ రాజకీయ పార్టీలు అన్నీ కలిసి మన మాల సామాజిక వర్గం మీద కుట్ర చేస్తూ మరి మనల్ని తొక్కేస్తూ ఉంటే రేపొద్దున్న ఏ విధంగా మాలపేటలోకి వచ్చి ఎస్సీలకు మీ మాలంతా ఓటేయాలని అడుగుతారో మరి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇకనైనా బయటకు రండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా, సచ్చిందా? ఎంత అన్యాయం జరుగుతున్నా కనీసం కూడా మాట్లాడలేకపోతున్నారు వీళ్ళు. కనీసం మాట్లాడలేదని అనుకుంటా ఉన్నారు. ఇకనైనా కళ్ళు తెరవండి. శాంతియుత పోరాటానికి మనం తెరలేపుదాం. మనం ఎవరిని కొట్టద్దు, వైలెంట్గా వెళ్ళొద్దు మిత్రులారా. గాంధీ మార్గంలో అహింసాయుతంగా పోరాటం చేద్దాం. రండి, రోడ్డు మీదకి నేను ఉన్నాను. భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మనం కానీ ఈ టైంలో పోరాడకపోతే అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉండేది, మాల సామాజిక వర్గం ఉండేది అని చెప్పేసి చరిత్రలో చదువుకునే పరిస్థితి వస్తుంది మిత్రులారా. కనుమరుగైపోతాం. ఎవడో మాట్లాడలేదు రిజర్వేషన్లో చదువుకున్నవాడు కానీ, అలాగే రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి సన్నాసులు, దద్దమ్మలు, మన మాల ప్రజాప్రతినిధులు ఎవడో కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కనీసం నోరు తెరవడం లేదు మిత్రులారా. ఎవడో మనకెందుకు లేని వదిలేశారు. ఇక మాల మహానాడికి సంబంధించి మరి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి నాయకుల్లో నేను ఒక్కడే మిగిలాను. ఇకనైనా రండి, మనం పోరాడదాం, మన ఎగ్జిస్టెన్స్ని కాపాడుకుందాం. भाई और बहनों सुनिए, देश भर में
एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए। भाई और बहनों, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మిత్రులారా, మనమంతా బయటకు వచ్చి పోరాడాలి, లేకపోతే మనం ఉనికి లేదు. ఇది ఒక్క మాలల మీదే కాదు, దేశవ్యాప్తంగా దళితుల యొక్క ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాడు మోడీ బీజేపీ మిత్రులారా. మరి అయోధ్యలో రామాలయం కట్టించిన తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు కాబట్టి ఉత్తరప్రదేశ్లో, దానికి కారణం దళితులు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వర్గీకరణ తెర మీదకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, మాల సోదరులారా, బంధువుల, వన్స్ అగైన్ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, రండి పోరాడదాం రోడ్ల మీదకి. ఈ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మరి వేరే పనులేమీ లేనట్టు వీళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఉన్నటువంటి హామీలని పక్కకి గెంటేసి ఇదేదో కొంపలంటూ పోయినట్టుగా దీన్నే తెర మీదకి తీసుకొచ్చి చేశారు. ఇది చెల్లదు, జరగదు, జరగనివ్వదని చెప్పి తెలియజేస్తూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ వాక్స్ అండ్ మాల్ మహానాడు. థ్యాంక్ యూ.